జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు కాలభైరవ అష్టకంలోని 6వ శ్లోకం గురించి మనం విపులంగా చర్చించుకుందాం. రత్నపాదుక ప్రభాభిరామ పద్మయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఇందులో మొదటి వాక్యమైనటువంటి రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం అనగా రత్నాలతో అలంకరించబడిన పాదుకల కాంతితో శోభిల్లే దివ్య పాదాలను కలిగినటువంటి వాడు కాలభైరవుడు అని అర్థం. నిత్యమద్వితీయ మిష్ట దైవతం, ఎల్లప్పుడూ ఏకైక పరమదైవంగా భక్తులకు ఆరాధ్యుడు కాలభైరవుడు. నిరంజనం, మాయ మలినాలు దోషాలు లేని నిర్మల స్వరూపుడు. మృత్యుదర్ప నాశనం, మరణానికే గర్వం ఉంటే దానిని కూడా నాశనం చేసే శక్తి కలవాడు కాలభైరవుడు. కరాల దంష్ట్ర, భయంకరమైన కోరలతో అధర్మాన్ని సంహరించేటటువంటి రూపం కాలభైరవుడు. మోక్షణం, జనన మరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదించేవాడు. కాశికా పురాదినాథం, కాశీనగరానికి అధిపతి అయిన శ్రీ కాలభైరవ స్వామి. ఈ శ్లోకంలోని శ్రీ కాలభైరవుని పాదసేవ యొక్క మహిమను వర్ణించారు. ఆయన దివ్య పాదాలను ఆశ్రయించిన వారికి భయం తొలగుతుంది. ఆయన నిర్మలమైన పరబ్రహ్మ స్వరూపుడు. మరణాన్ని కూడా జయింపజేసే శక్తి ఆయన సొంతం. భక్తులను సంసార బంధాల నుండి విడిపించి మోక్షాన్ని ప్రసాదించే కరుణామూర్తి. భగవంతుని పాదసేవే నిజమైన శరణాగతి. మరణ భయాన్ని తొలగించేది భగవద్భక్తి. కాలభైరవుని స్మరణ మనలోని అహంకారం, భయం, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నిర్మలమైన మనస్సుతో ఆయనను ఆరాధించిన వారికి అంతరంగ శాంతి, ధైర్యం, చివరకు మోక్షప్రాప్తి కలుగుతుందని మనకు ఈ 6వ శ్లోకం బోధిస్తుంది. రేపు 7వ శ్లోకం గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.